శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఫిబ్రవరి 1 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే తదియ తిథి ఉదయం 11:39 వరకు ఉంది. ఆ తర్వాత చవితి తిథి వచ్చింది. నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం ఉంది. శనివారం పూర్వభాద్ర నక్షత్రంతో కలిసి వస్తే కాలదండ యోగం ఉంటుంది. ఈ కాలదండ యోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది. 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా కాలదండ యోగం వల్ల విశేషమైన కార్యసిద్ధి లభిస్తుంది. ప్రయాణాలు విజయవంతమవుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు 12 రాశుల వాళ్ళకి పూర్తవుతాయి. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయిన శని కుంభరాశిలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. శని స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి మీరు ఎంత కష్టపడితే అంత కష్టానికి తగిన ఫలితం వస్తుంది. అలాగే పూర్వభాద్ర నక్షత్రానికి అధిపతి అయిన గురువు వృషభంలో, శుక్రుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి సాంఘిక వ్యవహారాల్లో డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు 12 రాశుల వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. సాంఘిక వ్యవహారాల్లో, సభల్లో, సమావేశాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు 12 రాశుల వాళ్ళు 1-10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా పూర్వభాద్ర నక్షత్రం ఉంది. పూర్వభాద్ర నక్షత్ర బలాన్ని బట్టి ఎవరైనా సరే ఈ నక్షత్రం ఉన్నప్పుడు మంత్ర విద్యలు నేర్చుకుంటే చాలా మంచిది. గురువుల దగ్గర ప్రత్యేకంగా మంత్రం తీసుకుంటే, పూర్వభాద్ర ఉంది కాబట్టి మంత్రసిద్ధి తొందరగా కలుగుతుంది. తంత్ర విద్యలు నేర్చుకోవడానికి కూడా పూర్వభాద్ర చాలా మంచి నక్షత్రం. అలాగే గ్రహదోషాలు ఎవరికైనా ఎక్కువగా ఉంటే ఆ గ్రహదోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, ప్రత్యేకమైన దానాలు ఇవ్వటానికి పూర్వభాద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే జాతక దోషాలు పోగొట్టుకోవటానికి మొక్కలు నాటాలంటే నాటండి. చెట్లు పెంచడానికి, చెట్లకు నీళ్లు పోయటానికి పూర్వభాద్ర మంచిది. దానివల్ల గ్రహదోషాలు తగ్గిపోతాయి. అలాగే గర్భాధానానికి కూడా ఈ పూర్వభాద్ర నక్షత్రం చాలా చక్కగా అనుకూలిస్తుంది. అలాగే కోర్టు పరమైన వ్యవహారాలకి, కోర్టు పరంగా లాయర్లను కలుసుకోవటం, వాళ్ళతో ముఖ్యమైన చర్చలు చేయటం, దానికి కూడా పూర్వభాద్ర మంచిది. వాద ప్రతివాదాలకు మంచిది. ఎదుటి వాళ్లకు మాయమాటలు చెప్పడానికి కూడా పూర్వభాద్ర మంచిది. ఒక్కొక్కసారి మంచి కోసం వేరే వాళ్ళకి మాయమాటలు చెప్పి వాళ్ళని ఒప్పించాల్సి వస్తుంది. అలా మాయమాటలు చెప్పి ఎదుటి వాళ్ళని నమ్మించడానికి కూడా పూర్వభాద్ర నక్షత్రం మంచిది. అలాగే మన వైపు న్యాయం ఉంటే ఒక్కొక్కసారి మోసం చేసైనా సరే మనం విజయం సాధించాల్సి వస్తుంది. మన వైపు న్యాయం, మన వైపు నిజాయితీ ఉన్నప్పుడు మోసం చేసైనా సరే ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు పూర్వభాద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు శరీర సౌఖ్యం ఉంటుంది. శరీరానికి ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ప్రతి పనిలో కూడా ఆనందం ఉంటుంది, ఉల్లాసం ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది. సంతోషంతో ప్రతి పనిని కూడా చాలా సులభంగా మేషరాశి వాళ్ళు ఈరోజు పూర్తి చేయగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు శత్రునాశనం, భయంకరమైన శత్రువులు నశించిపోతారు. లేదా వాళ్ళు మీకు మిత్రులుగా మారిపోయి మీకే సహాయం చేస్తూ ఉంటారు. మంత్రసిద్ధి కూడా కలుగుతుంది. వృషభ రాశి వాళ్ళు ఎవరైనా చాలా కాలంగా ఒక మంత్రం చెప్పించుకుంటూ ఉంటే ఆ మంత్రాన్ని ఈరోజు ఎక్కువ సార్లు చేసుకుంటే ఆ మంత్రానికి సిద్ధి కలిగే అవకాశాలు ఈరోజు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఉద్యోగ రంగంలో బాగుంది. మీరు ఏ ఉద్యోగం చేస్తున్నా సరే అందులో అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. ప్రతికూలతలు ఏవి ఉండవు. ఉద్యోగపరంగా సహోద్యోగులు కానీ, పై అధికారులు కానీ మీకు పూర్తిగా అనుకూలంగా ఉంటారు. ఉద్యోగ రంగంలో మీ కష్టానికి తగిన ప్రతిఫలం, గుర్తింపు అనేటటువంటిది వస్తుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా మీరు తీసుకునే నిర్ణయాలు అద్భుతమైన శుభ ఫలితాలను ఇస్తాయి. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు ఆ నిర్ణయం మీకు బ్రహ్మాండమైనటువంటి సక్సెస్ని ఇస్తుంది. అలాగే ఏ పని ప్రారంభించినా ఆ పనిలో మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా మంచి పురోభివృద్ధిని కర్కాటక రాశి వాళ్ళు సాధించగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రుల వల్ల ధన నష్టం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. సింహరాశి వాళ్ళు ఎవరైనా సరే బంధువుల ఇళ్లకు వెళ్ళినా, మిత్రుల ఇళ్లకు వెళ్ళినా, లేదా బంధువులు కానీ మిత్రులు కానీ మీ ఇళ్లకు వచ్చినా డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. లేకపోతే వాళ్ళు చెప్పే మాటల వల్ల మీకు డబ్బు అనవసరంగా ఎక్కువగా ఖర్చు అయ్యేటటువంటి సూచనలు, నష్టపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. తదుపరి కన్యారాశి.
కన్యా రాశి వాళ్ళకి ఈరోజు జీవిత భాగస్వామి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు కలిసి వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. మీ లైఫ్ పార్ట్నర్కి ఏవైనా ప్రాపర్టీస్ ఉంటే ఆ ప్రాపర్టీస్ పరంగా మీకు కలిసి వచ్చే అవకాశం ఈరోజు ఎక్కువగా ఉంది కాబట్టి మీరు గట్టిగా ప్రయత్నాలు చేసుకోవటం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో పూర్తిగా అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. వ్యతిరేక ఫలితాలు ఏవి కూడా ఉండవు. అలాగే తులారాశి వాళ్ళు ఈరోజు జీవితంలో కీలకమైన నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాల వల్ల మంచి విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఉంటుంది. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో తులారాశి వాళ్ళు అద్భుత విజయాలు అందిపుచ్చుకుంటారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఉల్లాసం ఉంటుంది. అలాగే నూతన వాహన ప్రాప్తి యోగం వృశ్చిక రాశి వాళ్ళకి బలంగా ఉంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవాలని ప్రయత్నిస్తున్న వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు కొనుక్కునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీకు వాహన యోగం అనేది ఈరోజు చాలా అద్భుతంగా కనిపిస్తుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ఏ పని చేసినా సరే ఆ పని వల్ల ఈరోజు ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. మీరు కొద్దిగా ప్రయత్నిస్తేనే పనిలో విజయం వస్తుంది. ఏ పని చేసినా ఆ పని వల్ల మీకు చక్కటి ధనపరమైనటువంటి లాభాలు కలిగే సూచనలు ధనుసు రాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా అందులో చాలా సులభంగా విజయం లభిస్తుంది. పెద్దగా ప్రయత్నించకుండానే కొద్దిపాటి ప్రయత్నంతోనే కష్టసాధ్యమైనటువంటి పనుల్లో కూడా మకర రాశి వాళ్ళకు విజయం చేకూరుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ధన నష్టం అనేక రూపాల్లో సంప్రాప్తమవుతుంది. కాబట్టి డబ్బు విషయంలో కుంభరాశి వాళ్ళు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ₹1 ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి ఖర్చు చేసుకోవాలి. లేకపోతే డబ్బు ఎక్కువ ఖర్చు అవ్వటం, డబ్బు నష్టపోవటం లాంటివి కుంభరాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తోంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ఏ పని చేసినా సరే కొద్దిగా ప్రయత్నిస్తేనే అమోఘమైనటువంటి విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. అంటే కార్యసిద్ధి అనేది చాలా అద్భుతంగా కలుగుతుంది. విజయాలు అనేవి చాలా సులభంగా మీనరాశి వాళ్ళని ఈరోజు వరిస్తాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే తిల చతుర్థి. దీన్నే కుంద చతుర్థి అనే పేరుతో కూడా పిలుస్తారు. కుంద పుష్పాలు, మల్లెపూలతో శివుణ్ణి పూజించడం ద్వారా ధనలాభం పొందే రోజు తిల చతుర్థి. నువ్వులు దానం ఇవ్వటం ద్వారా గ్రహదోషాలు పోగొట్టుకునే రోజు. ఈ తిల చతుర్థి, కుంద చతుర్థిని మాఘ వినాయక చతుర్థి అనే పేరుతో కూడా పిలుస్తారు. అంటే మాఘమాసంలో వచ్చేటటువంటి వినాయకుడికి ప్రియమైన రోజు మాఘ వినాయక చతుర్థి. అందుకని గణపతి మంత్రం చదువుకుని వెళితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఓం లంబోదరాయ నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకుని వెళ్ళండి. 12 రాశుల వాళ్ళు ఓం లంబోదరాయ నమః మంత్రం 21 సార్లు చదువుకుని వెళితే విఘ్నాలు తొలగిపోతాయి. కార్యసిద్ధి, వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతమైన విజయాలు కలుగుతాయి. అలాగే శనివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శనిహోర ఉంటుంది. శనిహోర ఉన్న సమయంలో ఇనుము వ్యాపారం, స్టీల్ సామాన్ల వ్యాపారం, మినుముల వ్యాపారం, ఇటుక వ్యాపారం, కలప వ్యాపారం ఇలాంటివి ప్రారంభించుకుంటే ఆ వ్యాపారాలు చాలా అద్భుతంగా ఉంటాయి. మిషనరీ సామాగ్రి, యంత్ర పరికరాలకు సంబంధించిన వ్యాపారాలు స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే పాత ఇనుము వ్యాపారం, నూనెల వ్యాపారం ఇలాంటివి శనిహోరలో ప్రారంభిస్తే చాలా మంచిది. అలాగే భూములకు సంబంధించిన వ్యవహారాలు, భూములకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కూడా శనిహోర మంచిది. ఎవరి దగ్గరైనా పనివాళ్లుగా చేరటానికి లేదా మీ దగ్గర పనివాళ్ళని నియమించుకోవటానికి శనిహోర చాలా మంచిది. ఎవరైనా బాగా కష్టపడే వాళ్ళు ఉంటే ఆ కష్టపడే వాళ్ళకి కాఫీ కానీ టీ కానీ మీ డబ్బులతో ఇప్పించడం ద్వారా మీకున్న దోషాలు పోగొట్టుకోవటానికి కూడా శనిహోర మంచిది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే అద్భుత విజయాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. ప్రతిరోజు కూడా 12 రాశుల వాళ్ళు మీ రాశి ఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.